నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బట్టి సీనియర్ సిటిజన్లు, అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారికి, ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ సంబంధించిన బట్టి కోటాలో ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ఈ టికెట్లు మనకి ఆన్లైన్లో ఎప్పుడు విడుదలవుతాయి, ఈ టికెట్లు బుక్ చేసుకునేటువంటి ప్రతి ప్రాసెస్ కూడా క్లియర్గా చెప్పమని చాలామంది శ్రీవారి భక్తులు అడగడం జరుగుతుందండి. ఈ వీడియోలో నేను పూర్తిగా మీకు సీనియర్ సిటిజన్లు, అదేవిధంగా వృద్ధులకు, దివ్యాంగులకు, అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్న వారికి టికెట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయం అయితే నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తానండి. ముందుగా మనకి ఈ అప్డేట్స్ అన్నది ప్రతి నెల కూడా టీటీడీ 3 నెలలు ముందుగానే విడుదల చేయడం జరుగుతుందండి. మనకి టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో tt.devasthanam.ap.gov.in వెబ్సైట్లోకి మన మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి మనమైతే ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చండి. దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా నేను స్టెప్ బై స్టెప్ చెప్పడం జరుగుతుందండి. ఈ టికెట్లు మనకి ప్రతి నెల కూడా అంటే మనకి 18వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు కూడా సోమవారం దర్శనానికి సంబంధించిన అప్డేట్స్ అయితే టీటీడీ తన అఫీషియల్ వెబ్సైట్లో విడుదల చేయడం జరుగుతుంటుందండి. మనకి 18వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు కూడా సోమవారి యొక్క ఆతిథ్య సేవ లక్కీ పద్ధతిలో అంటే లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తులను ఎంపిక చేయడం జరుగుతుందండి. ఇందులో మనకు ప్రధానంగా 4 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. 1 సుప్రభాత సేవ, 2 తోముల సేవ, 3 అష్టదళ పాదపద్మారాధన, 4 అర్చన. ఈ 4 రకాల సేవలు కూడా లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తులను అయితే ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుందండి. ఇది 20వ తారీఖు వరకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మనకి 21వ తారీఖున మనం సోమవారి యొక్క ఆతిథ్య సేవ టికెట్ల కింద పిలుస్తున్నటువంటి 500 రూపాయల దర్శన టికెట్లు. ఇందులో మనకి 4 రకాల సేవలు ఉంటాయండి. మళ్ళీ 1 కళ్యాణం, 2 ఉంజలి సేవ, 3 సహస్ర దీపాలంకరణ, 4 ఆర్జిత బ్రహ్మోత్సవం. ఇది 21వ తారీఖున విడుదలవుతాయి. అదేవిధంగా 22వ తారీఖున ఉదయం 10 గంటలకి అంగప్రదక్షిణ టికెట్లు, అదేవిధంగా 11 గంటలకి శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోట, అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటలకి ఇప్పుడు చెప్తున్నటువంటి సీనియర్ సిటిజన్లు, ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ సంబంధించిన కోట, మెడికల్ కేసుకి సంబంధించిన కోట ప్రతి నెల కూడా 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి అయితే విడుదలవడం జరుగుతుందండి. ఈ అప్డేట్లు మనకి 3 నెలల ముందుగానే టీటీడీ వారు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసి ఏ విధంగా బుక్ చేసుకోవాలి అన్నది స్టెప్ బై స్టెప్ నేను చాలా క్లియర్గా ఈ వీడియోలో చెప్పడం జరిగిందండి. మీరు దీన్ని ఫాలో అవుతూ టికెట్ అన్నది బుక్ చేసుకుని తిరుమల కొండపై ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతుందో tt.devasthan.ap.gov.in వెబ్సైట్లోకి క్రోమ్ బ్రౌజర్ ద్వారా మనం సెర్చ్ చేద్దామండి. సెర్చ్ చేసిన తర్వాత హోమ్ పేజ్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనకి పిలిగ్రామ్ సర్వీస్ దగ్గర మనకి డిఫరెంట్లీ ఏబుల్డ్, అదేవిధంగా సీనియర్ సిటిజన్ దర్శనం ఉంది కదండి. అక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత లోగో మీద లాగిన్ అని అడుగుతుంది. లాగిన్లో మనం మన యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో మన మొబైల్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇచ్చిన తర్వాత మనం ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. 6 నెంబర్లు ఉంటాయండి ఓటీపీకి. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మనం పూర్తిగా టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి మనం లాగిన్ అవ్వడం జరుగుతుందండి. ఇక్కడ చూడండి, చాలా క్లియర్గా చూపిస్తున్నాను. దాని తర్వాత మనకి ఇలాగా చూపించడం జరుగుతుంది, అంటే టైం వెయిటింగ్ చూపిస్తుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈ టికెట్ బుకింగ్ అన్నది మనకి ఓపెన్ అవుతుందండి. ఇక్కడ చూపిస్తున్నాను, చాలా చూడండి. సీనియర్ సిటిజన్లు, అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు, మెడికల్ కేసెస్ ఉన్న వారికి టికెట్ బుకింగ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కేటగిరీస్ ఉన్నాయి కదండి, కేటగిరీలో చూడండి సీనియర్ సిటిజన్లు. ముందుగా అయితే నేను సీనియర్ సిటిజన్ని ఆప్షన్ ఎంచుకున్నాను. అంటే ముగ్గురికి చూపిస్తానండి టికెట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి. సీనియర్ సిటిజన్ అంటే చాలామంది డౌట్ ఉంది, 60 సంవత్సరాల 65 సంవత్సరాల అని. మనకి సీనియర్ సిటిజన్ల యొక్క ఏజ్ వచ్చేసి 65 సంవత్సరాలండి. నేను 62 సంవత్సరాలు ఇచ్చాను. అదేవిధంగా అకాంపనీ విత్ స్పోజన్ ఉంది, అంటే మీ యొక్క భార్యని, భర్త భార్యని కానీ తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తీసుకెళ్లేటువంటి ఉద్దేశం ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ క్యాలెండర్ అయితే ఓపెన్ అయిందండి. ఆగస్ట్ మంత్ క్యాలెండర్ చూసినట్లయితే మనకి గ్రీన్ కలర్లో మనకి కనిపిస్తుంది. అక్కడక్కడ కూడా మనకి రెడ్ కలర్ కూడా కనిపిస్తుందండి. రెడ్ కలర్ అంటే మనకి టికెట్లు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి అని అర్థం. గ్రీన్ కలర్ అంటే మనకి టికెట్ బుకింగ్ చేసుకోవడానికి ఇంకా అవైలబిలిటీ ఉన్నాయని అర్థం. ఇక్కడ చూడండి, నేను ఒక్కొక్క డేట్ని కూడా నేను ఎంపిక చేస్తానండి. ఇక్కడ అదేవిధంగా కింద కూడా చూపిస్తున్నానండి. మనకి దర్శనం టైమింగ్ వచ్చేసి మనకి 3 గంటలకి అయితే చూపించడం జరుగుతుంది. అంటే సీనియర్ సిటిజన్లు కానీ, మెడికల్ కేసెస్ కానీ, అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కానీ మనకి దర్శనం అనేది 3 గంటలకు ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ నేను 3 గంటలకి క్లిక్ చేశాను.
తర్వాత నెంబర్ ఆఫ్ పర్సన్స్ అన్న కూడా ఇద్దరు కాబట్టి ఇద్దరు అంటే నేను భార్యని కూడా తీసుకెళ్తాను కాబట్టి భార్య అన్నది కూడా ఆప్షన్ ఇచ్చాను. భార్యకి కూడా మనకి 50 సంవత్సరాలు ఉండాలండి. దానికి కంటిన్యూ కొట్టిన తర్వాత మనకి ఇక్కడ చూడండి అండ్ సెల్ఫ్ అంటే ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క నేము నేను అక్కిరెడ్డి శ్రీనివాసరావు ఇచ్చానండి. ఏజ్ నా నేమ్ ఇచ్చాను. ఏజ్ దగ్గర ఆల్రెడీ నేను ఏజ్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ 66 సంవత్సరాలు 66 మేల్ అయితే మేల్ అని జెండర్ దగ్గర మేల్ అని పెట్టాను. ఫోటో ఐడి ప్రూఫ్ అన్నది నేను ఆధార్ కార్డు ఇవ్వడం జరిగిందండి. తర్వాత ఆధార్ కార్డు యొక్క నెంబర్ కూడా ఎంటర్ చేయాలండి. దాని తర్వాత స్పోజ్ దగ్గర మనకి అంటే భార్య కానీ భర్త కానీ ఎవరైతే ముందుగా వెళ్తున్నారో ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో అక్కడ కూడా తీసుకెళ్ళేటువంటి పర్సన్ యొక్క నేమ్ ఇవ్వాలండి. ఓన్లీ కేవలం భర్త కానీ భర్త భార్యని కానీ ఇవ్వాలి. వేరే ఒక పర్సన్ తీసుకెళ్ళడానికి అవకాశం ఉండదండి. అక్కడ నేను నేమ్ అయితే ఇచ్చాను. ఇక్కడ అదేవిధంగా ఏజ్ అన్నది ఇక్కడ మనం కూడా తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి యొక్క ఏజ్ కూడా మనకి 50 సంవత్సరాలు ఉండాలండి. నేను ఇక్కడ 60 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎంటర్ చేశాను. చూడండి 30 సంవత్సరాలు ఎంటర్ చేసిన తర్వాత కింద అయితే మనకి ఒక నోట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏంటంటే 50 సంవత్సరాల నుండి 120 సంవత్సరాలు మధ్యలో ఉన్న వారు ఎవరైతే వాళ్ళని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని ఇచ్చారు. దాని తర్వాత నేను జెండర్ దగ్గర మేల్ అయితే ఎంపిక చేశాను. అదేవిధంగా యాక్చువల్లీ భార్య అయితే ప్రీమియల్ అన్నది ఎంటర్ చేయండి. ఫోటో ఐడి ప్రూఫ్ కింద ఇక్కడ కూడా ఆధార్ కార్డు ఇవ్వడం జరిగిందండి. దాని తర్వాత ఐడి కార్డ్ నెంబర్ వచ్చేసి ఆధార్ కార్డ్ నెంబర్ అన్నది నేను ఇక్కడ ఇస్తున్నాను. చూడండి ఇచ్చిన తర్వాత మనం కొద్దిగా నెంబర్ అంతా ఎంటర్ చేసిన తర్వాత కొద్దిగా కిందకి రండి. అప్లోడ్ డాక్యుమెంట్ ఉంది కదా, సీనియర్ సిటిజన్కి అయితే మనకి మన ఏజ్ ప్రూఫ్ కింద మన ఆధార్ కార్డు ఇస్తే సరిపోతుందండి. మన ఆధార్ కార్డును అప్లోడ్ చేయండి. ఆధార్ కార్డు అన్నది కూడా మనకి అప్లోడ్ చేసేటువంటి డాక్యుమెంట్ ఏదైతుందో అది 1 MB లోపు ఉండాలండి. అది మీరు జేపీజీలో కానీ పిఎన్జీలో కానీ పీడిఎఫ్లో కానీ అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ అప్లోడ్ కింద నేను ఒకసారి చూపిస్తున్నానండి. మీరు ఎక్కడ ఉంటే అక్కడ అంటే నేను ఇక్కడ ఏంటంటే డెస్క్టాప్ మీద పెట్టుకున్నాను కాబట్టి నేను ఏదో ఒక డాక్యుమెంట్ని నిజానికి మా ఏజ్లో అయితే కంప్లీట్ కాలేదు. మీకు డెమో చూపించడానికి మాత్రమే మేము ఇలాగా ఈ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ చూడండి నేను ఒక ఆధార్ కార్డుని రఫ్గా అప్లోడ్ చేస్తున్నాను. దాని తర్వాత నేను ఒక కంటిన్యూ ఇక్కడ కొడుతున్నానండి. చూడండి ఇక్కడ ప్రాసెస్ అంతా కూడా అప్లోడ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను కంటిన్యూ అన్నది క్లిక్ చేశాను. ఇక్కడ ఏంటంటే నేను ఇచ్చినటువంటి డీటెయిల్స్ రాంగ్ కాబట్టి నాకు ఇక్కడ ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ ఆధార్ నెంబర్ అని చూపించిందండి. నేనైతే ఎంటర్ చేసినటువంటి ఆధార్ నెంబర్లు కూడా రాంగ్. ఎందుకంటే మీకు డెమో చూపించడానికి మాత్రమే నేను ఈ వీడియో చేయడం జరుగుతుందండి. తర్వాత కంటిన్యూ కొట్టిన తర్వాత మనకి యాక్చువల్లీ టికెట్ అన్నది మీకు బుక్ అయిపోతుందండి. ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ టికెట్ బుకింగ్ అయిపోయిన తర్వాత మీరు పీడిఎఫ్లో ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. లేదా మన మెయిల్కి ఈమెయిల్ ఐడికి కూడా మన ఇక వచ్చినటువంటి టికెట్ని మనం దాన్ని అక్కడ సెండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి. దాని తర్వాత నేను ఇక్కడ చూడండి మళ్ళీ కేటగిరీ దగ్గరికి వచ్చేసి డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వీళ్ళకి చూపిస్తున్నాయండి. అంటే డిజబిలిటీ అంటే దివ్యాంగులకి మీకు ఉన్నటువంటి లోపం ఏదైతే ఉందో అంటే కాలు కానీ చెయ్యి కానీ చాలా డిఫరెంట్ కేసెస్ ఉంటాయి కాబట్టి మీకు ఉన్నటువంటి కేటగిరీలో డిజబిలిటీకి సంబంధించిన బట్టి ఆప్షన్ని అక్కడ ఎంపిక చేయండి. నేనైతే లెగ్ అని పెట్టాను. దాని యొక్క పర్సంటేజ్ కూడా డిజబిలిటీ పర్సంటేజ్ కూడా 90 అని పెట్టానండి. తర్వాత అకంపెనీ విత్ స్పోజ్ అంటే నా భార్యని కానీ భర్తను కానీ తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎస్ అని పెట్టాను. ఇక్కడ నోట్లో చూసుకోండి దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. పిలిగ్రామ్ హ్యావింగ్ ది అండ్ డిజబిలిటీ అనేది 20% బిలో ఉంటే వాళ్ళకి టికెట్ బుక్ చేసుకోవడానికి ఉంటుందండి. తర్వాత కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ క్యాలెండర్ అన్నది ఓపెన్ అయింది. ఇక్కడ డేట్ నుంచి మంచిగా అన్నీ ఫుల్ అయిపోయినాయండి. 26 కానీ 27 కానీ అదేవిధంగా 28, 30 డేట్లు అయితే మనకి ఇక్కడ ఇంకా గ్రీన్ కలర్లో చూపించడం జరుగుతుంది. నేను ఇక్కడ ఒక డేట్ని అయితే ఎంపిక చేసుకున్నానండి. 26వ తారీఖు డేట్ని చేసుకుని నాకు దర్శనం అన్నది 3 గంటలకు ఇవ్వడం జరిగింది. 3 గంటలకి తర్వాత నెంబర్ ఆఫ్ పర్సన్స్ అంటే ఇదన్నీ కూడా ఓకే అయితే మనం దాన్ని కంటిన్యూ కొట్టుకోవచ్చు. కొట్టిన తర్వాత మనకి ఇక్కడ సెల్ఫ్ అంటే ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళ యొక్క నేమ్ ఇవ్వండి, పూర్తి నేము ఇంటి పేరుతో సహా పూర్తి నేమ్ ఇవ్వండి. తర్వాత ఏజ్ దగ్గర సేమ్ అంటే 45 ఇయర్స్. తర్వాత జెండర్ దగ్గర మేలు, ఐడి ప్రూఫ్ కింద ఆధార్ కార్డు ఐడి నెంబరు. ఇక్కడ ఏంటంటే ఈ బాక్స్లో అంటే పిలిగ్రామ్ డీటెయిల్స్ దగ్గర అందరికీ ఒకేలాగా డీటెయిల్స్ ఉంటాయండి. సీనియర్ సిటిజన్ కానీ అదేవిధంగా మెడికల్ కేసెస్ కానీ లేదా దివ్యాంగులు ఎవరైతే
ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఇంచుమించుగా అన్నీ ఒకటే ఉంటుందండి. కాకపోతే ఇక్కడ సపోజ్ ఇక్కడ ఒక భార్య కానీ భర్త కానీ ఒక పర్సన్ తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అక్కడ ఆప్షన్ అన్నది ఇక్కడ మీరు పెట్టుకోండి. నేనైతే కొంచెం రఫ్గా మీకు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అన్నది చూపించడానికి మాత్రమే ఈ కాలమ్స్ అన్నీ కూడా నేను ఫిల్ చేయడం జరుగుతుందండి. దాని తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్ అన్నది కూడా ఇక్కడ ఉందండి. ఆధార్ కార్డు నెంబర్ ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత సెకండ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ సేమ్ ఇచ్చిన తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్ దగ్గర మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో మెడికల్ సర్టిఫికేట్ని గవర్నమెంట్ కానీ అంటే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇష్యూ చేసినటువంటి ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్ సంస్థ బట్టి కోటకి సంస్థ బట్టి మెడికల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని మీరు అప్లోడ్ చేయాలండి. చేసిన తర్వాత మీరు కంటిన్యూ కొడితే టికెట్ అన్నది బుక్ అయిపోతుంది. మీకు కూడా దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు లేదా ఈమెయిల్ ఐడికి మీరు దాన్ని మీరు సెండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, దాని తర్వాత మెడికల్ కేసెస్ అన్నది అది టికెట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలో చూపిస్తానండి. ఎందుకంటే నేను 3 కేటగిరీ వాళ్ళు కూడా ఏ విధంగా బుక్ చేసుకోవాలో చూపించాలని ప్రయత్నం మాట్లాడినది. తర్వాత కేటగిరీ దగ్గరికి వెళ్ళిన తర్వాత మెడికల్ కేసెస్ ఉంది కదండి, దాని ఆప్షన్ అక్కడ ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత ఒకసారి కిందకు వస్తే ఇక్కడ డేట్లన్నీ ఇంచుమించుగా అన్నీ ఫిల్ అయిపోయినాయండి. కాకపోతే ఇక్కడ మెడికల్ కేసెస్ రీజన్ ఉంది కదండి, అక్కడ ఆ రీజన్ దగ్గర మనం మెడికల్ కేసెస్ ఆప్షన్ పెట్టుకున్న తర్వాత రీజన్స్లో మనకి ఒక 7 వరకు ఆప్షన్స్ అనేది చూపించడం జరుగుతుందండి. అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషనా, ఓపెన్ హార్ట్ సర్జరీయా, డయాలసిసా, లివర్ ట్రాన్స్ప్లాంటేషనా, బ్రెయిన్ సర్జరీయా, అదేవిధంగా క్యాన్సరా, అదేవిధంగా కాళ్ళు అంటే మొఖాలు చాలామంది మార్పించుకుంటుంటారు కాబట్టి వీళ్ళకి సంబంధించింది ఏమైనా ఉంటే మీరు దాని ఆప్షన్ ఎంచుకోండి. ఇక్కడ మీకు సంబంధించిన బట్టి మెడికల్ సర్టిఫికేట్ని ఇక్కడ మనం తీసుకువెళ్ళాలండి. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒరిజినల్ ఐడి ప్రూఫ్ కింద మీరు ఇక్కడ ఇస్తున్నటువంటిది అన్నీ కూడా అక్కడికి మీరు కంపల్సరీ తీసుకువెళ్ళాలి. మీరు కూడా ఒక పర్సన్ కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. నేను బుకింగ్ చేసుకున్నప్పుడు డేట్లు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి నాకైతే గ్రీన్ కలర్ అన్నది కనిపించడం లేదు. ఇక్కడ ఒకసారి నోట్ దగ్గర మీరు ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే మీకు ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ ఒకసారి ఒకటి కూడా మీరు ఇక్కడ చదువుకోండి. తర్వాత మనకి డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇష్యూ చేసేటువంటి సర్టిఫికెట్, అదేవిధంగా మనకి మెడికల్ కేసెస్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మీకు జరిగినటువంటి సర్జరీకి సంబంధించినటువంటి ఏంటంటే స్పెషలిస్ట్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ని మనం ఖచ్చితంగా అప్లోడ్ చేసి దాన్ని అయితే మనం స్వామివారి యొక్క దర్శనానికి వెళ్ళినప్పుడు మనం పట్టుకెళ్ళాలండి. ఆన్లైన్లో ఎవరైతే టికెట్ని బుకింగ్ చేసుకున్నటువంటి వారు ఉన్నారో మీరు తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత మనకి శుభదం దగ్గరలోనే అంటే స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఉంది కదండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి శుభదం దగ్గరలో మనకి ఒక ఐరన్ బ్రిడ్జ్ అయితే మనకి అక్కడ కనిపిస్తూ ఉంటుందండి. దాని మీద శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారు. ఆ బ్రిడ్జికి కొద్దిగా ముందుకు వెళ్తే మనకి సీనియర్ సిటిజన్కి సంబంధించిన బట్టి వెయిటింగ్ హాల్ అయితే ఉంటుందండి. మీరందరూ కూడా అక్కడ వెయిటింగ్ హాల్ దగ్గరికి మీరు వెళ్ళాలి. అదేవిధంగా కొంతమంది అంటే బాగా పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళైతే నడవడానికి కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి మనకి మ్యూజియం ఉంటుందండి. మ్యూజియం దగ్గరికి వెళ్ళినట్లయితే మనకి తిరుమల కొండపైనే స్వామివారి యొక్క మ్యూజియం ఉంటుందండి. అక్కడ మనకి బ్యాటరీ వెహికల్స్ అందుబాటులో ఉంటాయి. బ్యాటరీ వెహికల్స్ ద్వారా కూడా మీరు అక్కడికి చేరుకుని తర్వాత స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.